ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలా, మర్చిపోదు పెద్దమ్మా, ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలా. ఇట్లా నొక్కాలా. ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి, మర్చిపోదు. ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి, ఉషామ్మని గెలిపియాలి, మర్చిపోదు. నమస్తే అక్క. ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి, ఉషా మేడం గెలిపియాలమ్మా. ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి, మర్చిపోదు. ఉషామ్మని గెలిపియాలి. నమస్తే అక్క. ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి, మర్చిపోదు. సో ఇక్కడ ఫ్యాన్ గుర్తుకి 2వ నంబర్ ఉషా అక్క. ఇలాగే ఉంటుంది. ఇది ఎందుకు తీసుకొని వచ్చామంటే చూపించేకి, కన్ఫ్యూజ్ కాకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. హాయ్, వెల్కమ్ టు స్టార్ జమనం న్యూస్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల త్వరలో జరగనున్న ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి మంత్రి ఉషశ్రీ తరపున తన సోదరి జ్యోత్స్న గారు పరిగి మండలంలో విస్తృత పర్యటన చేస్తున్నారు. రాత్రినక పగలనక ఎండనక వానక గాలనక విస్తృత పర్యటన చేస్తూ ఓటర్లో చైతన్యం నేర్పుతున్నారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జగన్ సంక్షేమ పథకాలు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్కి ఓటు వేయాలి, జగన్ మేలు మడవకూడదని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలి, మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని చెప్తుంది. ఈ సందర్భంగా మన పరిగి మండలానికి సంబంధించిన నాయకులతో మనం మాట్లాడుతున్నాం. నా చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఇక్కడైతే ప్రస్తుతానికి ఫ్యాన్ గాలి చాలా జోరుగా వీస్తుంది. ఓకే, మన పరిగి మండల వ్యాప్తంగా మేడం గారికి అప్రాక్సిమేట్లీ ఒక 10,000 మెజార్టీలో తీసుకొచ్చేసరికి నాయకులంతా, కార్యకర్తలు, వైసీపీ వాలంటీర్స్ అంతా బాగా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఓకే, అయితే తెలుగుదేశం పార్టీ కూడా ధీటుగా పోటీ ఇస్తుంది కదా. మనకు పరిగి మండలం నుంచి తీసుకుంటే చాలా మంది పరిగి బాలాజీకి సంబంధించి బాలాజీ అనే వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు, ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా మీరేం చెప్పబోతున్నారు? మామూలు వాళ్ళ కాళ్ళకు మొక్కుని వాళ్ళు నూరేళ్ళు లాస్ అంటే ఎట్లా, అదంతా జరిగిన పని. వాళ్ళు భజంత్రులు కొట్టుకుంటా అంటారు అంతే. మామూలు వాళ్ళ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ను వదిలేసినారు, దాన్ని కలుపుకుంటే బాగుండింది, ఒక పార్టీనే లేకుండా ఉండింది వాళ్ళకి. అట్లా ఎన్ని పార్టీలు పొత్తు కలుపుకున్నా వైసీపీని ధీటు చేసే యోగ్యత, ధీమా లేదు వాళ్ళకి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అధిక మెజార్టీతో. ఉషశ్రీ శరణ్ గారు మన పెనుగొండ నియోజకవర్గాన్ని యాక్చువల్లీ టీడీపీ కంచుకొని బదులు కొడతారు, ఇదైతే వాస్తవం. ఓకే, అయితే ఉషశ్రీ చరణ్ రెడ్డి గారి సిస్టర్ అయిన మన జ్యోత్స్న గారు కూడా రాత్రి వెనక పగలనక మీకోసం వెంటబడి ఖచ్చితంగా ప్రజలకు ప్రతి ఒక్కరికి జగన్ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఆహ్వానిస్తూ కష్టపడుతున్నారు. మేడం గారు ఎలా తిరుగుతున్నారు, ప్రజల స్పందన ఎలా వస్తుంది? మేడం గారు ఈరోజు కూడా మా పంచాయతీకి పాపము వృద్ధము తదితర ధనాపురం పక్క పంచాయతీ కట్ చేసుకుని కూడా మా పంచాయతీకి కూడా వచ్చారు. ఇక్కడ కూడా బాగా స్పందన ఉంది. మేడం ఏకదాటిగా కృషి చేస్తున్నారు. ఓకే, అయితే ఖచ్చితంగా పరిగి మండలం నుంచి మీరైతే ఖచ్చితంగా మెజార్టీ ఇస్తారా? తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఈ భాగం ఒక మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఇవ్వకంటే 10,000 అంటున్నారు. అయితే 10,000 రాదు అని చెప్పేసి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి రాదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మేము మెజార్టీ తీసుకొస్తాం వాళ్ళు అంటారు. మీరేమంటారు? అదే వాళ్ళ ధీమా వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు మేము ఖచ్చితంగా చెప్తాను, మేము జెన్యూన్గా చెప్తాను. సంక్షేమ పథకాలు ఇచ్చినాం కాబట్టి చెప్తాం. వాళ్ళు ఏమి ఇచ్చినారని చెప్తున్నారు, 10,000 తీసుకొస్తామని. మేమైతే 4-5 ఏళ్ల నుంచి గడప గడపకు తిరిగి వాళ్ళ సంక్షేమ పథకాలు 99% అమలు చేసినాం. వాళ్ళు ఏమి ఇచ్చినారని చెప్తున్నారు ఆ ధీమా. నేను మనం ఏదో సూపర్ 6 పెట్టారు అని బోగస్ పెట్టారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 3,000 లక్షలు నెలకు ఆదాయం ఉంటే 12,000 లక్షలు ఇస్తారంట పథకాలు. ఇవన్నీ జనాలు నమ్ముతున్నారు కదా, చూస్తున్నారు కదా జనాలు. లాస్ట్ టైం 2014లో కూడా ఇదే కూటమి వచ్చి అనేక సంక్షేమ పథకాలు పెడతామని చెప్పి హామీలు ఇచ్చి బోగస్ పైన ఇది గోళ్ళకి రుణమాఫీ చేస్తా, ఆ మాఫీ చేస్తా, ఈ మాఫీ చేస్తా రాసినారు. ఏది లేదు, చేసింది శూన్యం. అందుకని జాబ్ రావాలంటే బాబు రావాలని ఏదేదో కథలన్నీ కట్టినారు. అవన్నీ మామూలు మోసపూరిత మోసాలు, అవన్నీ ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా వైసీపీని ఎన్నుకుంటారు. వైసీపీకి ఈసారి కూడా అధిక మెజార్టీతో 155 పైన సీట్లు అధిక మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా ఫామ్ అవుతుంది గవర్నమెంట్. ఓకే, ఇదే విధంగా పరిగి మండలం సంబంధించిన యూత్ లీడర్ అరుణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు.
ఉషశ్రీ చరణ్ గారి కోసం కష్టపడుతున్నాం. దాంతోపాటు ఖచ్చితంగా మేము మెజార్టీ తీసుకొస్తాం. తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటారు తప్ప కంచుకోట కాదు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీదే కంచుకోట అని చెప్తారు. అరుణ్ రెడ్డి గారితో రెండు మాటలు మాట్లాడతాం. అరుణ్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు అనేకమైన సంక్షేమ పథకాలు దాదాపుగా 100 హామీలు ఇచ్చింటే 100 హామీలు 99 హామీలని నెరవేర్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు దళారీ వ్యవస్థ లేకుండా, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేసి ప్రతి పేదవానికి కూడా మంచి ఉన్నత చదువులు చదవాలని, ఉన్నతంగా ఉండాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలను తీసుకొని వచ్చినాడు. అదేవిధంగా ఈరోజు మరలా కూడా తన ఏమైతే చెప్తాడో అదేవిధంగా చేస్తాననే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేకమైన వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తే కూడాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిందే చేస్తాడు కాబట్టి ఆ విధంగానే మేనిఫెస్టోలు రిలీజ్ చేసినాడు. అవి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గంటాపదంగా చెప్తున్నాము, 100% 175 సీట్లు గాను 175 కూడా గెలుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే అండి, అయితే అరుణ్ రెడ్డి గారు ఒకటే ప్రశ్న, తెలుగుదేశం పార్టీ వచ్చేసి ఒకటే చెప్తోంది, లోకల్ నాన్ లోకల్ నాని ఇప్పుడు జరుగుతుంది. ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గంలో ఉషశ్రీ చరణ్ రెడ్డి గారు వచ్చేసి కళ్యాణదుర్గం చెందిన వాళ్ళు, ఇక లోకల్ వ్యక్తి కాదు. సబితమ్మ గారు కేవలం మాత్రం లోకల్ వ్యక్తి, అన్నపూర్ణేశ్వర్ అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఉషశ్రీ చరణ్ పైన వచ్చేసి కళ్యాణదుర్గంలో చాలా కేసులు ఉన్నాయి, అక్రమాస్తులు సంపాదించింది, చాలా మందిని బోగస్ చేసింది, చాలా మందిని ఇబ్బందులు గురి చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తుంది. దీని మీ కామెంట్? అవునండి, ఈరోజు ఎవరు లోకల్ అండి, ఎవరు నాన్ లోకల్? ఈ ఊరు ఇంకా పక్క ఊరికి పోతే వాళ్ళు నాన్ లోకల్ కాదా? ఎవరు లోకల్? అందరూ లోకల్. ఈ రాష్ట్రంలో అందరూ కూడా లోకల్లే. అట్లా పోతే ఈరోజు ఆమె కూడా నాన్ లోకల్లే కదా. ఎక్కడ లోకల్ అంటున్నారు? ఆమెను వేరే ఊరికి ఇచ్చినారు కదా, వివాహం చేసినారు కదా, ఆమె కూడా ఈ పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి నాన్ లోకల్ కదా. ఈ విధంగా అనేకమైన దుష్ప్రచారం మా మేడం గారిని నమ్ముకొని ఈరోజు కళ్యాణదుర్గంలో అనేక మంది, ఎంతోమంది కార్యకర్తలకు మేలు చేసి మంచి చేసింది కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు మరలా బీసీలకే ఇవ్వాలని, ఇక్కడ మేలు చేస్తుంది, ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గాన్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, అయితే ఓవరాల్గా ఈ 10 రోజులు జరగబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పెనుగొండ నియోజకవర్గంలో కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీ 2019 వైసీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం వైసీపీ కాబోతుందా, తెలుగుదేశం కాబోతుందా? ఈరోజు మీరు చూస్తుండండి, వేచి చూడండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ రోజునుగా తెలుగుదేశం పార్టీ పరిటాల రవి మెజారిటీని కానీ, మన మధుల్చేరు సూర్యనారాయణ రెడ్డికి సంబంధించిన వాళ్ళ మెజారిటీని కానీ, వాళ్ళ నాన్నకు సంబంధించిన మెజారిటీని కానీ, మొన్న శంకరనారాయణకి సంబంధించిన మెజారిటీని కానీ, పార్థసారికి సంబంధించిన మెజారిటీని కానీ ధీటుగా వాళ్ళ కని విని ఏరుగని అంత మెజారిటీ మా మేడం గారికి వస్తుందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి నాయకుడు కూడా, ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఓటు ఉషా చరణ్ గారికి వేయండి, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని వాళ్ళ దృఢమైన సంకల్పంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ సార్ గెలుస్తాడు, ఉషాశ్రీ మేడం గెలుస్తారు. ఈసారి ఖచ్చితంగా మేడం గారు డిప్యూటీ సీఎం కూడా అవుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పరిస్థితి చాలా బాగుంది. ఎలాంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినాడు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో అయితే మండల కేంద్రానికి వెళ్ళేవాళ్ళు, ఈరోజు గ్రామ స్థాయిలోనే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అయితేమి, అధికారులు అయితేమి, అన్ని రకాల మేనిఫెస్టోలో ఏమైతే విడుదల చేశారో వాటిని మ్యాక్సిమం 9.9%, 99% మనకి అమలు చేసినాడు. ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రిగా 170 స్థానాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. ప్రత్యేకించి మన పెనుగొండ నుంచి ఉషక్క 25,000 మెజార్టీ పైన గెలుస్తూ మళ్ళీ అదే క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా కొనసాగుతారని మేమందరూ కూడా ఆశిస్తున్నాము. పరిగణలో కూడా మంచి మెజార్టీ రాబోతుంది. మ్యాక్సిమం 5,000 ఓట్లకు తగ్గకుండా మెజార్టీ ఇస్తామని మేమంతా కూడా ఈ స్థానిక నాయకులు సర్పంచ్ రాము అయితేమి, అరుణ్ రెడ్డి గారు అయితేమి, జోష్నాక్ అయితేమి, మండల కన్వీనర్ అయితేమి, వీళ్ళందరి సమక్షంలో ఘంటాపదంగా చెప్తున్నాము. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాము. నా పేరు మండల కన్వీనర్ నరసింహమూర్తి. ఖచ్చితంగా మా మేడం గారు గెలుస్తున్నారు. కులాలకు అతీతంగా, ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అలాగే సచివాలయాలు కూడా వచ్చేసినాయి. ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి పథకము తీసుకుంటున్నారు, అందులో డౌటే లేదు. మేమైతే మెజారిటీ ఇస్తాం మా మండల తరఫున మేడంకి అయితే.
ఓకే, ఓవరాల్ ఎలా ఉంది పరిస్థితి? టీడీపీ పార్టీ గెలిచిపోతుందా లేదా వైసీపీ పార్టీ గెలిచిపోతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైసీపీ పార్టీ గెలవబోతుందా లేదంటే తెలుగు పార్టీ గెలవబోతుందా? ఖచ్చితంగా మా పార్టీనే గెలుస్తుంది, వైసీపీ పార్టీనే గెలుస్తుంది. 175కి 175 వస్తాయి. మా మేడం గారు కూడా 25,000 మెజారిటీతో గెలుస్తుంది. మా మండలం నుంచి కూడా 10,000 మెజారిటీ తగ్గకుండా మేము చూస్తాం. ఖచ్చితంగా ఓటర్స్ కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. 8 నుంచి 9 గంటల్లో పోయినా కూడా ఓటర్స్ బయటకు వచ్చి మాతో బాగా నీట్గా పలకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా మేడంను మేము గెలిపించుకుంటాం. 10,000 మెజారిటీ ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా మా మేడం కూడా డిప్యూటీ సీఎం అవుతుంది. ఖచ్చితంగా మా మేడమే గెలుస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైసీపీ అభ్యర్థిని ఉషశ్రీ చరణ్ రెడ్డి తరఫున తన సోదరి జ్యోత్స్న గారు చాలా కృషి చేస్తూ రాత్రి పగల తిరుగుతున్నారు. ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తన అక్క కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ విధంగా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని పరిగి మండలంలో ఆమె చాలా కష్టపడుతూ తిరుగుతున్నారు. ఈ విధంగా ఆమెకు ఏం మాట్లాడతారో, ప్రజలు ఏం ఆమె చెప్తున్నారో, ఆమెకు ఓటర్లు ఏం అభ్యర్థిస్తున్నారో మనం కలిసి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? అందరికీ నమస్కారం. చాలా బాగుంది రెస్పాన్స్. సో నేను పరిగి మండలంలో తిరుగుతున్నాను. చాలా అంటే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు అందరూ. సో నేనేం చెప్తానంటే మన జగనన్నని సీఎం చేసుకొని మా అక్కని మేము గెలిపించుకుంటాను. జై జగన్. సో నేనేం చెప్తున్నానంటే ఇంత సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా. సో మనము ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ గారిని, ఎంపీ శాంతలక్క గారికి ఓటు వేసి మేము జగనన్నని సీఎం చేసుకుంటున్నాం. ఓకే.